హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. ఇంకా మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే నిన్నటి నైట్ వ్లాగ్ అనమాట. నైట్ వీడియోస్ మొత్తం అంటే ఇది పొద్దున ఎండ ఉన్నప్పుడు కొంచెం క్లీనింగ్ చేశాను. అవి అన్నీ బయట పెట్టేశాను. ఎండ అయితే ఫుల్గా ఉంది కదా, ఇంకా ఇంట్లో ఉన్నాయన్నీ క్లీన్ చేస్తున్నాను. అదే శ్రావణ మాసం కదా. ఆల్రెడీ ఇంతకుముందు క్లీనింగ్వి కూడా చిన్న క్లిప్ ఒకటి షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ కింద ఉన్న ట్రే వచ్చేసి ఫ్రిడ్జ్ది కింద ట్రే లాగా ఒకటి వస్తుంది కదా, సో అదనమాట. అది కూడా కడిగేసి ఇంకా ఫ్లవర్స్ కింద వేస్తే మళ్ళీ డస్ట్ అంటుతుంది అని ఇంకా అందులోనూ గాలి అయితే ఫుల్గా ఉంది. ఇంకా గాలికి కొట్టుకుపోతాయి కదా, సో అందుకని ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా కడిగేసి నీట్గా సర్ఫ్లో అయితే నార్మల్గా అది కొంచెం స్మెల్ వస్తుంది. అదే కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా, రిన్ లిక్విడ్ అలాంటివి వాషింగ్ మిషన్లో వేసేవి, వాటితో మొత్తం వాష్ చేసామన్నమాట. ఇంట్లో ఉన్న బ్లాంకెట్స్ అవన్నీ కూడా, ఈ ఫ్లవర్స్ కూడా అదే లిక్విడ్తో వాష్ చేసిన అనమాట. మంచి స్మెల్ వస్తుంది లిక్విడ్తో అయితే. ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ ఉతకడం అయిన తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకున్నా. వెంట్రుకలు చూస్తున్నాను కదా, ఫుల్గా ఊడిపోతాయి అనమాట. సో ఇంకా ఎంత ఏం చేసినా కూడా అవి ఊడిపోతూనే ఉంటాయి. ఇంకా అవి ఇవి పెట్టడం ఆపేసాను. అప్పుడప్పుడు ఏదో కరివేపాకు అలాంటివి పెడుతుంటాను. ఇంకా నైట్ అయితే ఇక్కడ కర్టెన్స్ కొత్తవి తీసుకొని వస్తే పెడుతున్నారు ఆయన. సో సెట్ చేస్తున్నారు. కొత్తవి నైట్ టైమే తీసుకొని వచ్చారు. సో ఇంకా పెట్టేశారు బెడ్రూమ్కి. ఇక్కడ వచ్చేసి ఈ వేస్ట్ది బాక్స్ అనమాట. ఇలా ఒక బాక్స్ ఉంటే దీన్ని కిచెన్లోకి ఏదైనా యూజ్ చేద్దామని చెప్పి ఇలా కట్ చేసి ఆల్రెడీ నేను మొన్న సెల్ఫ్లో చూపించాను కదా ఒక షీట్. ఆ షీట్ కింది వైపు కొంచెం ఇలా మిగిలిందనమాట. ఇట్లా సెల్ఫ్లోకి సరిపడా కట్ చేసిన తర్వాత కింది వైపు సన్నగా ఇలా మిగిలింది. సో ఆ షీట్ని యూజ్ చేసి ఇలా బాక్స్కి అంతా పేస్ట్ చేశాను అనమాట. అక్కడ మూలకు చూస్తున్నారు కదా, ఆ రెండు అలా ఓపెన్గా పెడితే నచ్చట్లేదు. ఆల్రెడీ ట్రేస్ ఉన్నాయి కానీ కొన్నేమో ఒకటి పెద్దగా ఉంది, ఒకటేమో మరీ చిన్నగా ఉంది. సో అవి పట్టట్లేదు. ఓన్లీ ఆ రెండింటికి మాత్రమే కావాలని ఇలా బాక్స్ ఉంది. కరెక్ట్ ఆ రెండింటికి సరిపోయింది అది. సో ఆ షీట్ ఉంటే దానికి వేసేసాను అనమాట. అలాగా వేసి ఆ రెండు దాంట్లో అలా పెట్టేశాను. అక్కడ వైట్ కలర్ స్టాండ్ ఉండే కదా, ఆ గోడకు తగిలేసాను అది. ఎందుకంటే ఆ కట్ట ఉన్నదే ఇంత చిన్నగా, ఇంకా స్టాండ్ అవన్నీ పెడితే మార్నింగ్ బాక్స్ వేసేటప్పుడు అసలు హడావిడికి అవి ఇవి కట్ చేయడము, బాక్సెస్ పెట్టడము, అవి కట్ చేయడం, కూరగాయలు అలాంటివి ఉంటాయి కదా, అసలు ప్లేస్ సరిపోవట్లేదు. ఫ్రీగా ఉంచాలని ఇంకా టాప్ పైన అక్కడ ఉన్న స్టాండ్ ఆ గోడకి తగిలేసాను అనమాట. ఇంకా ఈ జగ్ అయితే రెగ్యులర్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది. యాక్చువల్లీ అది రాగి బిందె ఉంది, అది తీసేసాను ప్లేస్ సరిపోవట్లేదని. ఇంకా మొత్తం ఇంత కట్ట అనమాట. ఈ కట్టలో ఇంకా స్టాండ్ పెట్టి అంతా టైట్ అయిపోతుంది అక్కడ మార్నింగ్ వంట చేసేటప్పుడు. సో ఇంత చిన్న కట్ట కాబట్టి ఇంకా ఫ్రీగా ఉండాలని ఆ రెండు మాత్రమే ఉంచాను. ఇంకా ఇక్కడ సైడ్ చపాతీ ఏమైనా చేసేటప్పుడు అసలు ఏం పెట్టుకోవడానికి రావట్లేదనమాట. ఇంకా మొత్తం ఫ్రీగా ఉండాలని అలా అన్నీ తీసేసి జస్ట్ ఆ స్టవ్ అది ఇప్పుడు చేసిన కదా బాక్స్ ఒకటి అది పెట్టేశాను. కింద ఉంది కదా స్టాండ్, అది చెప్పుల స్టాండ్ అనమాట. అది ఊరికే బయట ఉంటే దాన్ని అంతా క్లీన్ చేసేసి మంచిగా కడిగేసి అవి ఫ్రిడ్జ్లో వేసే కవర్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ ఉండే అనమాట రెండు. ఆ రెండు వేసేసి వాటికి సెల్ఫ్లో ఉన్న ప్యాన్స్ అన్నీ దాంట్లో పెట్టేసిన. ఒక రెండు సెల్ఫ్లు కొంచెం ఫ్రీ అయినాయి అనమాట. మొత్తం అవసరం లేనివి అవన్నీ కూడా తీసేసి మొత్తం నీట్గా చేసేస్తున్నాయి, ఇలాగో సర్దుతున్నాం కదా అని. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బోటి అనమాట. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా మళ్ళీ నాన్ వెజ్ ఉండదు. సో అందుకని ఆ బోటి ఏంటంటే కారమైంది. సో ఇంకా హడావిడిలో ఎట్లా అంటే అట్లనే ఇంకా సర్లే అని తినేసాము. అప్పటికే 3 అలా అయ్యింది బ్లాంకెట్స్ అన్నీ ఉతికేసి తినే వరకు. ఇంకా నైట్ అయినా కొంచెం మంచిగా తిందామని ఇంకా కారమైంది కదా కర్రీ అని దాంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. మధ్యాహ్నం ఎలా చేశానంటే జస్ట్ మసాలాలు కూడా ఏమీ వేయలేదు, జస్ట్ కారం, ఉప్పు, ఇంకేంటి గరం మసాలా పౌడర్ ఉంటే రెడీమేడ్ది అది వేసేసి ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసాను. ఇంకేం వేయలేదన్నమాట. సో అందుకని మళ్ళీ ఇంకా అందులోనూ ఆ కారం పొడి ఫుల్ కారమైంది. ఇంకా పచ్చి కొబ్బరి అదే కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ఇంకా పొడి వేసేసి అలా వేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసిన, ఎందుకంటే కర్రీ చాలా కారమైంది. ఇంకా ఆ పొడి మిక్సీ చేసిన తర్వాత ఆ మిక్సర్ కూడా అక్కడనే పెట్టేసిన. ఇంకా దోశపిండి ఒకటి బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ అది మిక్సీ చేయాలి. ఇంకా నైట్ డిన్నర్ అయితే చపాతీ, బోటీ కర్రీ. ఇంకా చపాతీ కూడా చేద్దామని ఇంకా ఆన్ చేసి పెట్టేశాను ప్యాన్కి. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ విత్ బోటీ కర్రీ. ఇంకా గోధుమ పిండి కూడా అయిపోతే వట్టి పిండి పైన కింద వేసి చేస్తారు కదా, అది కూడా కార్న్ఫ్లోర్ వేసి చేస్తున్నా.
ఆ తెల్ల తెల్లగా పిండి బాగుంది. ఈ మంత్ స్టార్టింగ్ కదా, ఇంకా తీసుకురాలేదనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది. ప్లీజ్ అబ్బా కొంచెం లైక్ అండ్ సపోర్ట్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.